జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. అన్న పాయి తొందర పోదాం. ఆవిడ ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆమె ఎందుకు ఏందో తెలియదు, అట్లనే టెన్షన్ పడుతుంది. లేదన్న, ఫస్ట్ నుంచే వాళ్ళు ఆమెను తీసుకొని పోయి ఇంకో పెళ్లి చేద్దామని చూస్తారు. అవునరా? లేరని. అవును, అది నీకు చెప్పకుండా జరగదు. నువ్వు అట్టిగా టెన్షన్ పడదు. చెప్పకుండా జరగకపోవడం ఏందన్న, తీసుకొని పోయి ఆల్రెడీ. అమ్మా మళ్ళా చెప్పరా నా భార్య మాట్లాడదాం. నువ్వు తీసుకొని వచ్చిరని వాడకట్టలు చెప్పారు. చూసినావన్న, వీళ్ళే దాచిపెట్టారు. అచ్చుడుగా చెప్పు ఫస్ట్. లోపలికి ఏమైంది బావ? ఎందుకంత గరం అవుతుంది? ఏమైంది ఏంది? అక్కడ మీ చెల్లె కనబడతలేదు ఇంట్లో. అరే మెల్ల మాట్లాడరా. మరి ఏందన్న? ఏం లేదు బావా, ఇగో ఎన్ని రోజులు అనుకున్నా జరగలేదు, ఇప్పుడు జరిగింది. ఏం జరిగిందిరా? ఇవన్నీ అనుకోకుండా ఫస్ట్ చెప్పు. అవురా, ఇంట్లోకి వద్దారా? చెల్లె ప్రెగ్నెంట్ అయింది బావా. అవునా? నిజమా? ఇంట్లోకి ఉందా? చెల్లె దగ్గర కొందా. ఇప్పటి నుంచి మనం ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు, సంతోషంగా ఉండొచ్చు. నువ్వన్నది కూడా నిజమే. ఇన్ని రోజులు మనకు పిల్లలు లేరు అని ఎంతో బాధపడ్డాం. నిన్ను అందరు నీచంగా చూసారు, తక్కువే చూసారు. పెళ్ళిళ్ళకి పేరంటే అలా పిలవలే, ఎవరి పిల్లల్ని కూడా నిన్ను ఎత్తుకొనియలే. కానీ ఇప్పటి నుండి అట్లా కాదు, మన పిల్లలతోనే మనం హ్యాపీగా ఆడుకోవచ్చు. సరేనా? సరే. ఇంకా ఎందుకు బాధపడుతున్నారు అల్లుడు? ఇప్పుడు మీరు బాధపడే టైం కాదు, సంతోషంగా ఉండాలి. అవును అల్లుడు, ఇప్పుడు మీరు సంతోషంగా ఉండే టైము. వాళ్ళు చెప్పింది నిజమేరా. ఇన్ని రోజులు పిల్లలు లేరు బాధపడు, ఇప్పుడు పిల్లలు అయితే సంబరపడు. నేను చెప్పేది కూడా అదే కదా అన్న. ఇప్పుడు మేము బాధపడే టైం కాదు, మేమిద్దరం సంతోషంగా ఉండే టైం. ఏమంటావు? నేనేమంటా బాబా, నువ్వు ఏదంటే ఇట్లా పెట్టుకోద్దాం. నీకు ఎప్పుడు అదే నాన్న. ఏం కదా అల్లుడు, పోయినా పోరు, సంతోషమైన టైం ఇప్పుడు కదా, ఇప్పుడేనా? సరే. పోరు. అరే ఏమైందన్న, అక్కడ మాట్లాడుతూ ఉంటే గుంజుకొని వచ్చినావు? ఏం లేదురా, ఇలా ఎట్లనే వేసి మీరు ఇద్దరు ఇంటికి పోవాలి, ఇక్కడ ఉండద్దు. అగ్గో, నువ్వే చెప్పినావు కదా ఇంత ముందుకు లోపల సంబరంగా ఉండే టైం రా, మంచిగా హ్యాపీగా ఉండాలని. మళ్ళీ గట్లా అంటున్నావు? ఇగో నేను చెప్పినట్టు ఇవన్నీ వద్దు, అర్థమవుతుందా? అలా తీసుకొని ఇంటికి రా. సరే అన్న, తీసుకొని పోతా. కానీ నువ్వు చెప్పింది ఎప్పుడన్నా కాదన్న. గదే అంటున్నా. సరే, ఏదైనా నేను ఈ మంచిగా చేస్తా, తెలుసు కదా. తెలుసు అన్న. సరే మరి, ఓకే. చెప్పడానికే తీసుకొచ్చిన. సరే, మనం ఇట్లా బయట ఉండి మాట్లాడితే వాళ్ళు ఏమని అనుకుంటారు. సరే పా. అమ్మా, నీకేమైనా సాయం చేయాలి? వద్దు బిడ్డ, నువ్వు రెస్ట్ తీసుకోమన్నా కదా. నువ్వు ఎందుకు వచ్చినావు? బరువులు మోయొద్దని చెప్పినావు కదా, పో రెస్ట్ తీసుకోపో. సరే అమ్మా. అవును కానీ అల్లుడు ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదమ్మా, ఫోన్ పట్టుకొని కూర్చుని ఉన్నాడు. సరే నువ్వు రెస్ట్ తీసుకోపో. సరే. అగు, ఏం చెప్తుంది మీ అమ్మ? అమ్మ వంట చేస్తుంది. అవునా? ఏమైనా సాయం చేయాలంటే వద్దు, రెస్ట్ తీసుకోపో అనేసరికి మళ్ళీ వచ్చిన. మరి ఎట్లా చేయమంటారు చెప్పు? ఈ టైంలో నీతో పనులు చేయించుకుంటుందా? అమ్మ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఉండాలి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నది అదే కదా. ఈ టైంలో నువ్వేం చేయొద్దు, సరేనా? సరే. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను మళ్ళీ వస్తాను. సరే.
అమ్మా చెల్లెకి పోయింది. చెల్లె ఆ రూమ్లో కూర్చున్నదా? ఎందుకురా? ఏం లేదమ్మా, పట్టిగానే మాట్లాడుతున్నా. పో మాట్లాడుకో. చెల్లె చెల్లె అనుకున్నావా? ఇప్పుడే పడుకున్నా అన్న. బాగా కలిగిందా? బావ బయటికి వెళ్ళింది ఇప్పుడే. అవునా, సరే కానీ ఫ్రూట్స్ ఇట్లా ఏమన్నా తీసుకురమ్మంటావారా? ఏం వద్దన్నా ఇప్పుడు. ఎప్పటి నుంచో నా కలరా అల్లులను కోడలను ఎత్తుకోవాలని, అది నీ రోజులకు నెరవేరకూడదు. అంతేగాని బావని నిన్ను విడగొట్టాలని కాదురా. నాకు తెలుసు అన్న, మీది కోపం కాదు ప్రేమని. సరేరా, బాగా ఫోన్ చేసి రమ్మంటా. సరే రమ్మంటన్నా. సరే అగు అన్న చెల్లెల్ని బాగా ముచ్చట పెడుతురు జోరుగా. బాపు పట్టిగానే. ఎందుకే బాపు, మాట్లాడుకోవద్దా? అన్న చెల్లెల మధ్య 1,00,000 ఉంటాయి. అది సరే బిడ్డ, మాట్లాడుకోరి. జై నీకు పని చెప్పిన ఏం చేసినావు? అది అయిపోయింది బాపు. అయిపోయిందా? అది సరే కానీ ఆల్రెడీ కనపడతలేడు. ఇప్పుడే బయటికి వెళ్ళిండే. తినిపోయినా లేదా? తినలే, ఇంకా వచ్చినాక తింటాను. మరి ఫోన్ చేయి, రమ్మను, అందరం కలిసి తిందాం. నాకు కూడా ఆకలి అవుతుంది. సరే రమ్మంట. అయ్యో ఏమైంది? వంట కాలేదు ఇంకా? కూర అయింది, ఒక అన్నం అయితే అయిపోతుంది. బిడ్డ అల్లుని ఫోన్ చేసింది బయటకు పోతే. అత్తుండు, అందరం కలిసి తింటాం, తొందరగా అయ్యి. సరే చెప్పలే. రోజా, మీతోనే ఒకటి మాట్లాడాలి. ఏంటది చెప్పండి. ఇంటికి పోదాం అనుకుంటున్నాను నేను. ఎందుకు? నిన్ననే ఇక్కడే ఉందామన్నావు కదా. నిన్న అన్నా కానీ ఇప్పుడు వేరే అర్జెంట్ పని ఉంది, అందుకనే. అర్జెంట్ పని ఏంటి? ఇవ్వాలని మన అన్నరా? నచ్చలేదా నీకు? నన్నేవలేమంటారు? బాపు గినేమని అన్నాడా? వాళ్ళు ఇవ్వలేమనలేదు. నువ్వు వెళ్తే ఇక్కడ నేను ఒక్కదాన్ని ఎట్లుండాలి? నేను చెప్పింది నీకు ఇంకా అర్థం కాలేనట్టుంది. నేను అన్నది నేను ఒక్కొని పోతాను కాదు, నిన్ను కూడా తీసుకుపోతాను. నన్నెందుకండి? అమ్మ వాళ్ళకి తెలిస్తే బాధపడతారు. కావాలంటే మీరు వెళ్ళిరండి. ఇగో, వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారని నేను ఆగలేదు. బట్టలు చదువుకో, సాయంత్రం ఇంటికి పోదా, అర్థమైందా? అంతే, ఇదే ఫైనల్. అసలు ఏమైంది నాకు? ఎందుకు ఇట్లా మాట్లాడుతాడు? నిన్నటిదాకా మంచిగానే ఉన్నాడు, ఇప్పుడు సడన్గా పోదామంటే అమ్మ వాళ్ళు ఎంత బాధపడతారు? ఎందుకు అర్థం చేసుకుంటలేడు? మామ, మీతో ఒకటి మాట్లాడదామని పిలిచిన. ఏంటిది అల్లుడు? నేను ఇంటికి పోదాం అనుకుంటున్నాను. అగో ఇక్కడేమో నీకు మర్యాద తక్కువైందా? అట్లా కాదు మామ, మీ బిడ్డను కూడా తీసుకొని పోదాం. ఏమైంది బావా? ఏంది అల్లుడు ఈ టైంలో నువ్వు మా బిడ్డను తీసుకుపోడింది? అసలే పుట్ట మనిషి కాదు, వాళ్ళ అమ్మతోటి అన్ని పనులు చేసుకుంటూ ఈయనే ఉంటుంది. అతేమన్నా మనసులో పెట్టుకున్నావా బావా? అదేం లేదు, మీరు అప్పుడు కోపంతో చేసిరు అనుకుంటలే, ప్రేమతోనే చేసిరు అనుకుంటున్నా. అందుకనే, దాని గురించి కాదు నేను ఇప్పుడు పోతాను. నాకు వేరే పని ఉంది, అందుకనే. బావా తెలుసో తెలియకనో అప్పుడు తప్పు మాట్లాడినాము, క్షమించు బావా. మొన్నను అప్పుడు మాట్లాడి మా బిడ్డ మీద ప్రేమతో కానీ నీ మీద ఎటువంటి కోపం లేదు అల్లుడు. అది మనసులో పెట్టుకోగలడు. అదేం లేదు మామ, నేను అవన్నీ మనసులో ఏం పెట్టుకోలేదు. కాకపోతే నాకే వేరే పని ఉంది, అందుకనే పోతా అంటున్నా. అంతేగాని మిమ్మల్ని బాధ పెడదామని కాదు. ఇక అక్కడ పనులు అంటావా? పర్లేదు మామ, రోజాకి నేను చూసుకుంటా. ఆమెకి ఏం కావాలన్నా చేసి పెడతా. నీకు ఇబ్బంది అవుతుంది అల్లుడు, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో కొద్దిగా. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకూరు మామ, ప్లీజ్. ఎందుకు బావా? ఏం అడగకూరి, మేము పోతా అన్నాం, పోతా. అమ్మా ఏం చెప్తానవే వంటింట్లా? డబ్బాలు చదువుతున్నా. ఎప్పుడుగా చదువుడు ఇదిడేనా? ఇంకా వేరే పని లేదా? ఎందుకు ఏమైంది? అల్లుడు బిడ్డను తోలుకొని పోతా అంటుండు. అవునా? నువ్వు ఇట్లా ఏమన్నా అన్నావా? నేను ఏమన్నా ఆయనని నువ్వేమన్నారా? నేనేమన్నా చెల్లెని దొరుకుని పోతా అంటుండు. నేనేమనలేదు, వాడేమనలేదు, నువ్వేనలేదు. మరి ఎందుకు పోతా అంటుండు? బిడ్డ అసలే ఉట్టి మనిషి కూడా కాదు, ఈ టైంలో పోవుడేంది? నువ్వు ఇట్లా ఏమన్నా అన్నావు అనుకొని నేను నచ్చి అడుగుతున్నామమ్మా. నేను గాయని ఎందుకంటారా?
సరేరా ఇప్పుడు ఏం చేద్దామంటావురా మరి? పిచ్చిదానా నిన్నెందుకు అడుగుతున్నావు అంటే నువ్వు పోయి చెల్లెని అడుగుతావు. సరేరా నేను మరి అడుగుతా చెల్ల దగ్గర. పో. ఏం చేస్తాను బిడ్డ? ఏం లేదమ్మా, వట్టిగానే కూర్చున్నా. అల్లుడు పోతా అంటాడట కదా? అదే అమ్మా, అర్థమైతే లేదు. నిన్నటి వరకు మంచిగానే ఉన్నాడు, సడన్గా పోదామంటాడు. బాపుకున్న తమ్మునికి చెప్పిండట పోతా అని. నాకు కూడా చెప్పిండమ్మా, ఈరోజు నైట్ ఎట్లయినా వెళ్దామంటాడు. అసలే వట్టి మనిషి కాదు కదా, నిన్నెందుకు రమ్మంటాడు? ఎంత చెప్పినా ఇంటలేడమ్మా. ఖచ్చితంగా ఇలా పోదామంటాడు. ఒకటే మాట పట్టుకొని కూర్చున్నాడు. గట్ల అంటే ఎట్లా బిడ్డ? అల్లునికేమో ఇక్కడ తక్కువైందా? ఆయనకేం తక్కువ కాలేదమ్మా, అయినా పోతా అంటాడు. ఇప్పుడు ఎట్లా బిడ్డ గట్ల అంటే? అదే అర్థం కాక ఇక్కడ కూకున్నమ్మా. అక్క అక్క ఏంటిది? కొంచెం చక్కెర పెట్టవా? చక్కెర? ఇగో చక్కెర. పొద్దుగాల నుంచి ఏమో లొల్లిన పడుతుంది మీ ఇంట్లో. లొల్లు లేవు ఏం లేవు. చక్కెర కావాలని నచ్చినగో చక్కెర పెట్టిన కదా, పో. నీ బిడ్డకు పిల్లలు ఎట్లయితారో నేను చూస్తా. బట్టలు చదువుకున్నావా? మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పేంటిదో? మనం వెళ్తున్నామని అమ్మ వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నేను చెప్పినా కదా, ఈ విషయంలో నేను ఇవ్వాలి మాటినా. మళ్ళా దాని గురించి అయితే మాట్లాడు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇంతకుముందు ఇట్లా మాట్లాడేవారు కాదు, సడన్గా ఇంత మారిపోయారేంటి? అంటే నేను సడన్గా ఏం చేంజ్ కాలే, నాకే ఇక్కడ ఉండబుద్ధి అయితలే. అందుకనే మన ఇంటికి పోదామంటున్నాను. లేదు, ఏదో జరిగింది. మిమ్మల్ని ఎవరు ఏమో అన్నారు, అందుకే మీరు ఇక్కడ ఉన్నా అంటారు. సడన్గా మారిపోయారు. నన్ను ఇవ్వలేదనిలే, చెప్పినా కదా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకనే ఇంటికి పోదామంటున్నాను. నీకేమన్నా కావాలంటే నేను అక్కడ చూసుకుంటా. మీరు అన్ని పనులు చేస్తారు, నేను కాదంటలేను. ఎంతైనా అమ్మలేని లోటు మీరు తీర్చలేరు కదండి. అందుకోసమే నా కోసం ఉండమంటున్నా. నేను మన ఇంటికి పోదామన్నది మన గురించే రోజా, అంతేగాని నీ వాళ్ళ మీద నాకేం కోపం లేదు. నన్ను ఇవ్వలేం కూడా అనలే. నువ్వే అర్థం చేసుకొని నాతో నచ్చే మన ఇంటికి. అట్లా కాదండి, ప్లీజ్ నా కోసం. సరే, నీకోసం ఉంటా నేను. సరే, నువ్వు బాధపడకు, కిందికో, సరేనా? సరే. అన్నా, ఎక్కడున్నావు? ఒకసారి ఇక్కడికి రా, పని ఉంది, మాట్లాడాలి. ఏమన్నాడు బిడ్డ అల్లుడు? ఉంటా అని ఒప్పుకున్నాడమ్మా. ఉంటా అన్నాడా? ఏం చెప్పి ఒప్పించినావు బిడ్డ? ఏదో ఒకటి చెప్పి ఒప్పించింది అమ్మ. ఆయన ఒప్పుకున్నాడు, అదే 10,000. సరేపా లోపలికి. యాక్షన్. ఏమైందిరా, ఫోన్ చేసినా మనం అర్జెంట్? చెప్పినా కదన్నా, వాళ్ళు అస్సలకే రానిత్తలేరు. ఇక వాళ్ళ సంబరంలో వాళ్ళు ఉన్నారు. రోజాకు కూడా చెప్పి చూసిన పోదామని. నేను మస్తు బాధపడుతున్నాను, ఏం చేయలేకపోతున్నాను. లాస్ట్కు సరే ఉందంతి అని చెప్పిన. నువ్వు ఏదో ఒకటి చేసి తీసుకొని రావాలి. పొద్దున్నే గంత కాన్ఫిడెన్స్గా చెప్పినావు కదా తీసుకొస్తా అని. మళ్ళీ ఏందిరా నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు?
నువ్వేం చేస్తావో తెలియదు. నీ భార్య ఎక్కడ పెట్టలేనో పోవాలి. అర్థమవుతుందిగా నేను చెప్పేది మీ గురించే. తెలుసన్నా, నాకేం అర్థమవుతలేదు. నువ్వు ఇప్పుడు ఎటు పోతలేవు కదా, పా మా అత్తగారింటికి పోదాం. నేను చెప్తుంటారా వాళ్ళు? ఫస్ట్ అయితే ఆడు కోదాం పా అన్న. సరేపా. బాగున్నావా అన్న? బాగున్నారు చెల్లి. ఇప్పుడు వచ్చేరా? ఇంత సరే కానీ అన్నట్టు ఇది సరే. ఆగురా చెల్లె. చెల్లె ఏమైందిరా? వాడు గంతగానం ఇంటికి రమ్మని వస్తలేవట. వాడు బాధపడుతుండు. వాడు నువ్వు బాధపడతావని చెప్పి ఇక్కడనే ఉంటుండు. వాడు కూడా ఇంటికాడ పనులన్నీ ఆగిపోయినాయి. నువ్వు అర్థం చేసుకొని వస్తే అయిపోతుంది అట్లా. ఈ టైంలో ఏ ఆడపిల్ల అయినా అమ్మ నాన్నతో ఉండాలని కోరుకుంటుంది కదన్న. అందుకే ఇక్కడ ఉందామంటున్నా, అక్కడికి రావద్దని కాదు. అట్లా కాదురా చెల్లె, వానికి పనులన్నీ ఆగిపోతున్నాయి. వాడు మంచోడు కాదంటే నువ్వు తల్లిగారి ఇంటికాడ ఉండాలి. మరి నేను ఎట్లా చూసుకుంటాడో నీకు తెలుసు. కాబట్టి నువ్వు వచ్చి ఉండు అక్కడ. నీకు టైం వరకు మళ్ళీ ఇక్కడికి రా. నేను చెప్పేది అర్థం చేసుకోకుండా. ఇప్పుడిప్పుడే పెళ్లి కాలేదు కదా, మీది 10 సంవత్సరాలు అవుతుంది. వాడు ఎట్లా అంటాడో నీకు తెలుసు. వాడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటా నేను నువ్వు అర్థం చేసుకొని ఇప్పుడు వెళ్దాంపా. నువ్వు చెప్పేది కూడా నిజమే అన్న. అన్న ఏం చెప్పాను నువ్వు? ఏమైందా? అరే ఏమైందా? తప్పురా. ఇడవన్నా నువ్వేం చేస్తావు? బాగా కళ్ళు నీకు తెలియదు వీడు ఏం చేద్దాం అనుకుంటుండో. ఏం చేసినా బాగా పట్టదురా అంటే పెద్దోడు. నీ ఆవేశం తగ్గించి అసలు ఏం జరిగిందో చెప్పన్నా. నీకు ఆ రోజే చెప్పిన కదా వీడు నీకు అద్దని. అది కాదన్నా, ముందు అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పరా? చెప్పు అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తేనే కదా అర్థమయ్యేది. అది ఏందో చెప్పురా. దాన్ని కడుపులో పెట్టాను, ఇద్దరు కలిసి చంపాలని చూస్తారు. చెప్పురా చెప్పు. ఇన్ని రోజుల నుండి పిల్లలు అయితే లేదని బాధపడతానా నేను? నా కడుపులో బిడ్డను చంపాలని చూసినావా? తిరగని హాస్పిటల్స్ లేవు, మొక్కని దేవుడు లేడు. అలాంటిది మనకిప్పుడు పిల్లలు పుడతారంటే నువ్వు చంపాలని చూసినావా? అంటే ఇన్ని రోజుల నుండి మనకు పిల్లలు లేరని బాధపడ్డదంతా నాటకమా? చెప్పరా చెప్పు. చెప్తా, ఒక్క నిమిషం మాట. అసలు జరిగింది ఏంటంటే